తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ను ప్రకటించింది. గద్దర్ అవార్డ్స్ జ్యూరీ చైర్పర్సన్ జయసుధా, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ ఇద్దరు కలిసి అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అయితే ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డుల కోసం మొత్తం 1245 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అయితే అవార్డులను ప్రకటించారు. మనం చూసుకున్నట్లయితే బెస్ట్ 2024 సంబంధించి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అయితే కల్కిని అయితే ఎంపిక చేసినట్లయితే ప్రకటించారు. అలాగే రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ను పొట్టేలుగా ప్రకటించారు. అలాగే మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ను అయితే లక్కీ భాస్కర్గా ఎంపిక చేశారు. ఇక ఉత్తమ నటిమణుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2కి అయితే అవార్డు అయితే వచ్చింది. ఉత్తమ నటి నివేతా థామస్ 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమాకి అయితే వచ్చింది. ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి సినిమాకి అయితే అవార్డు అయితే ప్రకటించారు. ఉత్తమ సహాయ నటుడిగా అయితే ఎస్జే సూర్య సరిపోదా శనివారం సినిమాకి అయితే అతనికి అవార్డు అయితే వచ్చింది. ఇక ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్ ఆమెకైతే ఈ అవార్డు అయితే వచ్చింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకు గాను ఈ అవార్డు అయితే ప్రకటించారు. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ను అయితే ఎంపిక చేశారు. రజాకర్ సినిమాకు గాను భీమ్స్కు ఉత్తమ సంగీత దర్శకుడు అయితే అవార్డు అయితే వచ్చింది. ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ ఊరి పేరు భైరవ్ అన్న సినిమాకి అయితే ఆయనకి ఈ అవార్డు వచ్చింది. ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ పుష్ప 2కి అయితే ఈ అవార్డు వచ్చింది. ఉత్తమ హాస్య నటులు సత్యం అలాగే వెన్నెల కిషోర్ మొత్తు వదల 2 సినిమాకి అయితే ఇద్దరికి కలిసి కమాండ్గా అయితే ఉత్తమ హాస్య నటులుగా అయితే అవార్డు వచ్చింది. ఉత్తమ బాల నటులుగా మనం చూసుకున్నట్లయితే మాస్టర్ అరుణ్ దేవ్ 35 చిన్న కథ కాదు అనే సినిమాకి అయితే వచ్చింది. అలాగే బేబీ హారిక ఇద్దరు కలిపి అయితే వచ్చింది. ఉత్తమ కథ రచయిత విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే శివ పాలమడుగు సినిమా పేరు వచ్చేసి మ్యూజిక్ షాప్ మూర్తికి అయితే ఈ అవార్డు అయితే వచ్చింది. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత గురించి మాట్లాడుకున్నట్లయితే వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాకి గాను ఈ అవార్డు అయితే వచ్చింది. ఉత్తమ గేయ రచయిత విషయానికి వస్తే చంద్రబోస్కి అయితే ఉత్తమ గేయ రచయిత గద్దర్ అవార్డు అయితే వచ్చింది. రాజు యాదవ్ సినిమాకి గాను ఈ అవార్డు అయితే వచ్చింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే విశ్వనాథ్ రెడ్డి గామి సినిమాకి గాను ఈ అవార్డు అయితే వచ్చింది. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు 14 సంవత్సరాల తర్వాత అయితే తెలంగాణలో అయితే సినిమా అవార్డులు రానున్నాయి. మనం చూసుకోవచ్చు గతంలో అయితే నంది అవార్డుల పేరున అయితే ప్రతి సంవత్సరం కూడా మా ఉత్తమ పర్ఫార్మెన్స్ చేసిన వారికి అయితే ఈ అవార్డులు ఇచ్చేవారు. అతయితే 2014 తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అప్పటి నుంచి అయితే నంది అవార్డు ఇవ్వలేదు. తాజాగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చి తాజాగా అయితే అంటే ఎవరైతే అవార్డు విన్నర్లు ఉన్నారో వారిని అయితే జ్యూరీ అంటే గద్దర్ అవార్డ్స్ జ్యూరీ చైర్పర్సన్ జయసుధా అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ ఇద్దరు కలిసి అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అయితే జాబితాను విడుదల చేశారు. Subscribe to One India and never miss an update.